ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది బామ్మ? నా మెడ నేను నిట్టుంటే అటు చూసి మాట్లాడతానేంటి? చూడటం కాదే, నా మెడ తిరగడం లేదు. కంగారు పడకండి బామ్మగారు, నేను సెట్ చేస్తాను కదా. చేతులు కింద పెట్టండి. రెడీ, 1 2 3. అబ్బా మనోడా, నా మెడని తీసి చేతిలో పెడదాం అనుకుంటున్నావా ఏంటి? అయ్యో లేదు బామ్మగారు. ఏం లేదు, మెడ ఇప్పుడు అటు ఉండిపోయింది. అవునా, ఆఖరిసారి సెట్ చేస్తాను. చంటి నువ్వు ఆగు. కంగారు పడకు ఫ్రెండు. అటు తిప్పినప్పుడు అటు ఉండిపోయింది, ఇటు తిప్పినప్పుడు ఇటు ఉండిపోయింది కదా. ఇప్పుడు అటు ఇటు కాకుండా తిప్పుతా. రే, ఎటో కాకుండా పోతాను. రే, నీకు దండం పెడతాను, నువ్వు ఆగరా. పల్లవి, నీకు దండం పెడతానే, కాస్త వచ్చి నా మెడని సెట్ చేయవే. పాపం చూడు పల్లవి, ఆ, ఆ. ఆ, అమ్మా. ఆ, ఆ. అబ్బా. ఆ, అమ్మా. అమ్మయ్యా. బామ్మగారు, ఇంకెప్పుడైనా మెడ నొప్పి వస్తే ఇప్పుడు పల్లవి చేసిన ట్రిక్ నేను పట్టేశాను. ఈసారి మెడ నొప్పి వస్తే నాకు చెప్పండి, నేను సెట్ చేసేస్తా. ఆ, అమ్మో, వద్దు నాయనా. ఇప్పుడు ఎలా ఉంది బామ్మ? పోయే ప్రాణాన్ని వెనక్కి తిరిగి తీసుకొచ్చినట్టుంది. ఆ పల్లవిని నేను ఇబ్బంది పెట్టాలనుకున్నాను, కానీ అది నాకే బెడ్స్ కొట్టింది. ఇది కాదు, ఇంకో రూట్లో రావాలి. అబ్బా. హలో అమ్మా, బామ్మ ఇప్పుడు బానే ఉంది. నేను చూసుకుంటానమ్మా, నిజంగా అమ్మా, నేను చూసుకుంటున్నాను. సరే అమ్మా, గుడ్ నైట్. పల్లవి నీకేనా ఎక్కిళ్ళు వచ్చేది? ఎక్కిళ్ళు వస్తే మంచినీళ్ళు తాగొచ్చు కదా. ఓ, మంచినీళ్ళ కోసం వెళ్తున్నావా? ఎక్కిళ్ళతో ఇక్కడే పోయేలా ఉన్నావు నువ్వు, నేను తీసుకొస్తా. ఇదిగో తాగు. ఉండు, నేనే తాగిస్తా.
ఎక్కళ్ళు తగ్గాయా? ఇంట్లో అందరి పనులు చేసి పెట్టడమే కాదు, నీకేం కావాలో కూడా నువ్వు చూసుకో. నిద్రపోయే ముందు మంచినీళ్ళు పెట్టుకో. గుడ్ నైట్. చరణ్, ఏంటి? అమ్మా, ఏంటి నువ్వు చేస్తుంది? దిష్టి తీస్తున్నాను. నేనంటే నీకు ఇష్టం కదా. ఆ? ఇష్టమా? ఎవరు చెప్పారు? సపరేట్ గా చెప్పాలా ఏంటి? నీకెలాంటి ఫీలింగ్ లేకపోతే ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా, పోయి మంచినీళ్ళు తాగొచ్చు కదా అనొచ్చు. నువ్వే వెళ్ళి తెచ్చి నాకు తాగించేవాడివి కాదు కదా. నువ్వు పొరపాటు పడుతున్నావు పల్లవి. మరి నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకునే లోపు ఎక్కుళ్ళు ఎక్కువ సడన్ గా పోయావే అనుకో, లేనిపోని రచ్చ అని అందుకే తీసుకొచ్చాను. ఫ్రెండు, ఏంటి ఫ్రెండు? అదే నేను అడుగుతున్నాను. ఏంటి విషయం? ఏంటి? మా అన్నయ్య నీకు మంచినీళ్ళు తాగించడాలు, నువ్వు ఎగ్జిట్ అయిపోయి వాడి బుగ్గలు గిల్లడాలు. మా అన్నయ్య అంటే నీకు ఇష్టం కదా. నాకు తెలుసు. మరి ఈ విషయం వాడితో చెప్పేయచ్చు కదా. ఫ్రెండు, ఏదో ఒక రోజు నీ ప్రేమ వార్త చెప్తావు. ఆ రోజు తప్పకుండా నువ్వు నా హెల్ప్ అడుగుతావు. ఏంటది సిగ్గుపడుతుంది? అర్థం కాలేదా? పల్లవి చరణ్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు గాని చరణ్కి పాట పాడింది పల్లవియే అని తెలిస్తే చరణ్ ఖచ్చితంగా పల్లవిని ఇష్టపడతాడు. అది మా తమ్ముడిని ఇష్టపడితే మాత్రం వాడిష్టపడాలి కదా. దాని దగ్గరకు కూడా రానివ్వడు. దగ్గరగా ఉంటే ఎప్పటికైనా దగ్గర అయిపోతారు కదా. అలా జరగటానికి వీల్లేదు. ఆ పల్లవి మా ఇంట్లో ఉండటానికి కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది మా తమ్ముణ్ణి. అందుకే ఏదో ఒకటి చేసి వీలైనంత తొందరగా ఆ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేయాలి. మళ్ళీ అది చరణ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చెయ్యాలి. మమ్మీ, నిన్ను అవమానించిన ఆ సుమలత వాళ్ళని, వాళ్ళ కొడుకుని ఏం చేద్దామనుకుంటున్నావు? ఈ ఝాన్సీ రాణికి ఎవ్వరైనా ఎదురొస్తే వాళ్ళ అంతు చూస్తుంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు భయపడేటట్టు కనిపించడం లేదు కదా.